తిరిగి మూడవ రోజున లెగిసి అనేక మంది భక్తులకు 500 చిల్లర జనానికి కనిపించి ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నాడండి. అయితే అది రావడానికి కారణం ఏంటంటే సర్వమానవాళి పాపముల కొరకండి. మానవుడు పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి? దాన ధర్మాలు, పుణ్యం అన్నీ చేయాలండి. వస్త్రదానం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, మరి అనేకమైన పుణ్యకార్యాలు చేయాలండి. వాటన్నిటికంటే ముఖ్యమైనది పాపం పోవాలంటే ఆ శిలువలో కాచిన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలండి. మరి ఆ రక్తంలో కడగబడితేనే మనకి పాపం విమోచన అండి. మనం క్షణక్షణం పాపం చేస్తామండి. మనం ఒకరు తిట్టే అక్కర్లేదు, కొట్టే అక్కర్లేదు, ఒకరు దోసుకో అక్కర్లేదండి. ఆలోచనలో కూడా పాపం ఉందని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడండి. ఒక స్త్రీని మోహంగా చూస్తేనే పాపం అని చెప్తున్నాడండి. ఒక తల్లిని దూషిస్తేనే పాపం అంటున్నాడండి. తండ్రిని దూషిస్తేనే పాపం అని చెప్తున్నాడండి దేవుడు. మరి ఈ పాపం లేకుండా మనం ఉన్నామంటారా?